సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రాజ్యమేలిన కులాలు వంశాలలో ముఖ్యమైనవి కూర్మి, కుంభి, కాపు, బలిజ. క్షాత్రంతో రాజ్యభారం వహించిన వారిని రాజులని, క్షత్రియులని, అతని కుటుంబీకులే కరవాలము వదిలి వాణిజ్యంలోకి వస్తే వైశ్యులని, వైదికులైతే బ్రాహ్మణులని వర్ణాలుగా మారాయి. అదే వర్ణాలు అనేక కులాలుగా మారాయి. వృత్తుల పేర్లే కులనామాలుగా స్థిరపడిపోయాయి. ఎవరూ వాటిని తిరస్కరించలేదు, ఒక విధంగా అంగీకరించారు. అందులో ఎలాంటి అగౌరవము లేదు. తమ వృత్తి ద్వారా వారు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా, సమాజాన్ని తమ ప్రతిభతో బ్రతికించేవారుగా సన్మానించబడ్డారు. చివరకు అది శూద్ర కులంగా ముద్రపడిపోయింది. ఎవరు ఏమిటి, ఏ వంశం అనేది ఆనాటి శాసనాల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. అదే నిఖార్సైన నిర్ధారించబడిన సత్యం. వేదకాలం నుండి చరిత్ర గతాన్ని ఒకే విధంగా తెలియచేస్తోంది. అది స్వయంభూ మనువు కూర్మి వంశ క్షత్రియుడని. వ్యక్తుల వల్ల గాని, వృత్తుల వల్ల గాని నానా రకాల కులనామాలు వచ్చాయి. కూర్మిలనే వారే కాపులని, తెలుగు ప్రాంతాల నివసించిన వారిని తెలగలని, బలిజలని శాసనాలు నిర్ధారిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో కుంభి శబ్దం తెలుగులోకి వచ్చేసరికి కాపుగా, కాపు అనేది కొన్ని జిల్లాలలో బలిజగా, బలిజకు పర్యాయపదంగా కుంభి అని ప్రభుత్వ లేఖనాలు చెబుతున్నాయి. 1200 సంవత్సరాల క్రితం దక్షిణాది నుండి ఉత్తరాదికి వలస వచ్చారు. ఆనాటి దక్షిణ భారతదేశం అంటే నేటి మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల వరకు జనావాస ప్రాంతంగా ఉండేది. ఉత్తర భారతం మంచుతో కప్పబడి గిరిజనులు, ఆటవీకులు తప్ప జనవాసానికి పనికిరాని ప్రాంతంగా ఉండేది. బలిజ కుల చరిత్ర ఆధారాల ప్రకారం దక్షిణ భారతదేశం నిర్మాణంలో బలిజల పాత్ర చాలా కీలకం. మహారాష్ట్రలో కుంభి అనే వారిని తెలుగులో కాపు, బలిజలని పిలుస్తారు. కుంభి అనగా భూమిని సేద్యం చెయ్యువాడు. కుంభి, కూర్మిలు ఒక జాతి వారే. సంప్రదాయాలు, సంస్కృతి, వారి జీవన శైలి ఒకే విధంగా ఉంటాయి. ఇద్దరి మధ్య వివాహ సంబంధాలు జరుగుతూ ఉంటాయి. వీరిని మహారాష్ట్రీయులని, కూర్మి క్షత్రియులని అనేవారు. వీరు రాజ్యపాలన చేశారు, జంధ్యం ధరించేవారు. క్రీస్తు పూర్వం 56లో ఉజ్జయినిని పాలించిన విక్రమార్కుడు, క్రీస్తు శకం 78లో శాలివాహన, 10వ శతాబ్దంలో భోజరాజు, 15వ శతాబ్దంలోని శ్రీకృష్ణ దేవరాయలు ఒకే సంతతికి చెందినవారు. వీరు 56 దేశాలను పాలించారు. 96 తెగలుగా ఉన్నారు. వీరంతా బలిజ కులస్తులని చరిత్ర పరిశోధకులు పగడాల నరసింహనాయుడు దక్షిణ భారతాన్ని కేంద్రంగా చేసుకొని చరిత్ర రాస్తే, కంటే నారాయణ దేశాయ్ భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని బలిజ కుల చరిత్ర రాశారు. దీంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దీనిని కాపునాడు టీవీ మరియు మాసపత్రికలో సీరియల్గా ప్రసారం చేస్తున్నాము. చరిత్రను తెలుసుకోండి, ఆచార వ్యవహారాలు పాటించండి, అభివృద్ధిని సాధించండి, రాజ్యాధికార దిశగా పయనించండి. 56 దేశాలు పాలించిన కూర్మిలు, కాపులు, బలిజ ఒకే జాతి వారేనని పూణే డిక్లరేషన్, బాంబే గెజెట్ చెప్తున్నాయి. సత్వారా, గ్వాలియర్ రాజులు శివాజీ మహారాజ్ కుంభీలే. అంతేకాదు గోరఖ్పూర్, గుజరాత్ ప్రాంతాలలో కూర్మి వంశీయులే రాజ్యపాలన చేశారు. వీరు చాళుక్యులు, శిలాహరులు, కారంబులు, చౌహానులు అని పిలువబడ్డారు. పూర్వ వైభవాన్ని సాధించాలని పట్టుదల, తపన లేకపోవడం, వివిధ ప్రాంతాలను పరిపాలించిన వారు కావడం, తాము ఎక్కడి నుండి వచ్చాము, మనం ఎవరు అనే ఆలోచన అన్నదే లేకపోయింది. ఇప్పుడు అలా కాదు. విస్తృత స్థాయిలో భారతదేశంలో మన మధ్య అవగాహన, ఐక్యత ఉంది. ఇప్పుడు మన వంతు అధికారాన్ని తిరిగి మనం పొందవలసి ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉన్నా, ఏ పేరుతో పిలిచినా మన మూలాలు ఒకటే అని గుర్తెరగాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పనిలేదు. మన పూర్వీకుల యొక్క చరిత్ర కాలగతిలో
వివిధ ప్రాంతాలకు పరిమితం అవడం కారణంగా మనం ఒకరికొకరు దూరంగా ఉన్నాం. మన మూలాలు మనకు తెలియని కారణంగా, అంటే చారిత్రక ఆధారాలు ప్రచారంలో లేని కారణం వల్ల, ఇంకా కొన్ని కులాల మధ్య ఆధిపత్య ధోరణి వల్ల మన చరిత్రను మనం తెలుసుకోలేకపోయాం. తమ శ్రమ జీవనంతో దేశాన్ని సౌభాగ్యవంతం చేస్తున్న కుర్మీలు అంటే కాపులు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఐక్యంగా సాగాలి. దేశవ్యాప్తంగా ఉన్న మన వారు ఒక జాతిగా నిలవాలి. మనమంతా ఒకే జాతి అని ముందుగా ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రస్తుత తరుణంలో ఈ చరిత్రను మనకు అందించిన భట్టారు శెట్టి పద్మరాయులు గారికి అభినందనలు తెలియజేయాలి. శతాబ్దాలుగా సేవ, ధర్మం, నీతి, నిజాయితీలతో పరిపాలన చేసిన అనుభవం మన రక్తంలో ఉందని మర్చిపోవద్దు. కాపు అనే పదం క్షత్రియ ధర్మంగా వాడబడింది. రాజ్యపాలన, వాణిజ్యం చేసే కుటుంబం బలిజ కాపులు. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా బలిజలు గుండు సూది నుండి భారీ యంత్రాల వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసిన ఘనత వీరిదే. వీరు బలంగా ఉన్నంత కాలం ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతం వైపు చూడలేకపోయింది. ఇది మన బలం. రాజుల కాలం నాటి కుల నిర్ధారణ అనేది ఆనాటి శాసనాల ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. ఈ చరిత్ర మనకే ఉంది. ఎన్ని కులాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా 4 వర్ణాలలోనే ఒదిగి ఉన్నాయి. భారతదేశంలో అన్ని కులాలు తమ ప్రభావాన్ని ఏదో ఒక పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితర నాయకుల పేర్ల మీద యాదవులు, అంబేద్కర్, కాన్సీరామ్, జగజ్జీవనరామ్ తదితర నాయకుల పేర్ల మీద దళితులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కులం దేశవ్యాప్తంగా ఏకీకృతం అవుతున్నాయి. వీరందరికీ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉంది. పెద్దలు కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన కూర్మీ క్షత్రియ మహాసభకు దక్షిణ భారతదేశం నుండి సుమారు 100 మంది కాపు సంఘీయులను తీసుకొని సమావేశంలో పాల్గొన్నారు. కాపునాడు వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ మిర్యాల వెంకట్రావు కూర్మీ క్షత్రియ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశంలో దక్షిణ భారతదేశం నుండి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు మాట్లాడే కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటును విపులంగా వివరించారు. ఆ తరువాత కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆ సంఘంలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులై అనేక సమావేశాలలో పాల్గొన్నారు. దానిలో భాగంగానే విజయవాడలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశం ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, సర్దార్ వల్లభాయ్ పటేల్, పెరియార్ రామస్వామి నాయకర్, కూర్మా వెంకటరెడ్డి నాయుడు, మిరియాల వెంకట్రావు, వంగవీటి మోహనరంగా పేర్ల మీద కాపు, బలిజ, కూర్మి, కుంభీలు అయిన మనం ఏకీకృతం కాలేమా? ఇప్పటిదాకా ఢిల్లీయే కేంద్రంగా నడుస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల వైపు మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే మన అభివృద్ధి కుంటుపడింది. ఆ లోటును భర్తీ చేద్దాం. కాపునాడు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశం కాపునాడు చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా జరగనున్న కాపునాడు కూర్మి క్షత్రియ రాజపుత్రుడు మహాసభను జయప్రదం చెయ్యండి. ఈ సమావేశానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండే కాక నేపాల్, శ్రీలంక దేశాల నుండి కుల సంఘ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో మీరు పాలుపంచుకోవాలని కాపునాడు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. Please subscribe our channel.